శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రులలో 4వ రోజు అనగా సెప్టెంబర్ 25వ తేదీ గురువారం నాడు అమ్మవారు కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. సింహవాహనంపై అధిరోహించి ఖడ్గాన్ని చేతబట్టి రాక్షసత్వాన్ని నశింపజేసే జగద్రక్షిణిగా కాత్యాయనీదేవి శోభిల్లుతుంది. వివాహంలో ఆటంకాలు ఉన్నా మంచి వరుడు లభించడానికి శీఘ్రముగా వివాహం జరుగుటకు అమ్మవారిని విశేషంగా పూజిస్తారు. కాత్యాయనుడికి పుత్రికగా జన్మించుట చేత కాత్యాయనిగా పేరుగాంచిన ఈ అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లి. మహిషాసురుడిని అంతమొందించడానికి ముక్కోటి దేవతలు మరియు త్రిమూర్తుల తేజస్సుల అంశతో కాత్యాయని దేవికి శక్తిని ప్రసాదించి లోక కళ్యాణం గావించారు. ఆ తల్లిని ఆరాధించడం వలన చతుర్విధ పురుషార్థాలు, మంచి ఏకాగ్రత శక్తి సిద్ధిస్తాయి. రోగములు, భయాలు, శోకములు నశిస్తాయి. ఆయురారోగ్యైశ్వర్యాలు కలుగుతాయి. హిందూ శాస్త్రాలు, యోగ తంత్ర విద్యల ప్రకారం కాత్యాయనీదేవి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత. కాత్యాయనీదేవి ధ్యాన శ్లోకం: చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. చంద్రహాస ఖడ్గాన్ని చేతపట్టుకొని సింహంపై అధిరోహించి రాక్షసులను సంహరించే దేవి కాత్యాయని, నాపై దయచూపుము.